దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనము. నవంబర్ 23. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభు, మీరు ఇచ్చిన ఆయుష్ని బట్టి, ఆరోగ్యంను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. తండ్రి, దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి. వినిన వాక్యము మంచి నేలను పడిన విత్తనం ఫలించినట్టు ఫలింపచేయండి. వాక్యాన్ని నాటబడై అనేక మందికి రక్షణార్థంగా మార్చమని ఈ చిన్న ప్రార్థన మనం నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. రోమా పత్రిక 14 నుండి 16 అధ్యాయములు. 14వ అధ్యాయము. విశ్వాసము విషయమై బలహీనుడైన వానిని చేర్చుకొనడి. అయినను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు. ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలనే తినుచున్నాడు. తినువాడు తిననివాన్ని తృణీకరింపకూడదు, తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు. ఏలయనగా దేవుడు అతనిని చేర్చుకొనెను. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? అతడు నిలిచి ఉండుటైనను పడి ఉండుటైనను అతని సొంత యజమానుని పనియే. అతడు నిలుచును, ప్రభువు అతనిని నిలవబెట్టుటకు శక్తి గలవాడు. ఒకడు ఒక దినము కంటే మరి ఒక దినము మంచి దినమని ఎంచుచున్నాడు, మరి ఒకడు ప్రతి దినమును సమానముగా ఎంచుచున్నాడు. ప్రతివాడు తన మట్టుకు తానే తన మనస్సులో రూఢిపరుచుకొనవలెను. దినమును లక్ష్యపెట్టువాడు ప్రభువు కోసమే లక్ష్యపెట్టుచున్నాడు. తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు గనక ప్రభువు కోసమే తినుచున్నాడు. తిననివాడు ప్రభువు కోసము తినుట మాని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. మనలో ఎవడునూ తన కోసమే బ్రతుకడు, ఎవడునూ తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవచ్చున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము. తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే గదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా? మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట నిలుతుము. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించునని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది గనుక మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. కాగా మనం ఇక మీదట ఒకరికొకడు తీర్పు తీర్చకుందుము. ఇదియుగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలగజేయకుందుమని మీరు నిశ్చయించుకొనుడి. సహజముగా ఏదియూ నిషిద్ధము కాదని నేను ప్రభువైన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఏదైనాను నిషిద్ధమని ఎంచుకుని వానికి అది నిషిద్ధమే. నీ సహోదరుడు నీ భోజనం మూలముగా దుఃఖించిన ఎడల నీవికను ప్రేమ కలిగి నడుచుకునివాడు కావు. ఎవని కొరకు క్రీస్తు చనిపోయినో వానిని నీ భోజనము చేత పాడు చేయకుము. మీకున్న మేలైనది దూషణ పాలు కానీయకుడి. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ అందలి ఆనందమునై ఉన్నది. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటిని ఆసక్తితో అనుసరింతుము. భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకుడి. సమస్త పదార్థములు పవిత్రములే గాని అనుమానముతో తినువానికి అది దోషము. మాంసము తినుట గాని ద్రాక్షారసము త్రాగుట గాని నీ సహోదరునికి అడ్డము కలుగజేయునది. మరి ఏదియు గాని మానివేయటం మంచిది. నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఉంచుకొనుము. తాను సమ్మతించిన విషయంలో తనకు తానే తీర్పు తీర్చుకొనని వాడు ధన్యుడు. అనుమానించువాడు తినిన ఎడల విశ్వాసం లేకుండా తినును గనుక దోషి అని తీర్పు నొందును. విశ్వాస మూలము కానిదేదో అది పాపము. 15వ అధ్యాయము. కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచవలను. క్రీస్తు కూడా తను తాను సంతోషపరచుకొనలేదు గాని నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను అని వ్రాయబడి ఉన్నట్లు ఆయనకు సంభవించెను. ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకే పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. మీరు ఏకభావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకరితో ఒకడు మనసు కలిసిన వారై ఉండినట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరికొకడు చేర్చుకొనుడి. నేను చెప్పునదేమనగా పితరులకు చేయబడిన వాగ్దానముల విషయంలో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును
అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నతి గలవారికి పరిచారకుడు ఆయను. అందు విషయమే ఈ హేతువు చేతను అన్యజనులో నేను నిన్ను స్తుతింతును, నీ నామ సంకీర్తనము చేయుదును అని వ్రాయబడి ఉన్నది. మరియు అన్యజనులారా ఆయన ప్రజలతో సంతోషించుడనియు, మరియు సమస్త అన్యజనులారా ప్రభువును స్తుతించుడి, సకల ప్రజలు ఆయనను కొనియాడుదురుగాక అనియు చెప్పి ఉన్నది. మరియు యెషయా ఇలాగు చెప్పుచున్నాడు, యెషయిలో నుండి వేరు చిగురు అనగా అన్యజనుల నేలుటకు లేచువాడు వచ్చును, ఆయన యందు అన్యజనులు నిరీక్షణ ఉంచుదురు. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారొగుటకు నిరీక్షణకర్తయగు దేవుడి విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మల్ని నింపుడుగాక. నా సహోదరులారా, మీరు కేవలము మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణులను ఒకరికి ఒకరు బుద్ధి చెప్ప సమర్థులనై ఉన్నారని నా మట్టుకు నేనును మిమ్మల్ని గూర్చి రూఢిగా నమ్ముచున్నాను. అయినను అన్యజనులు అన్న అర్పణ పరిశుద్ధాత్మ వల్ల పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమే యాజక ధర్మము జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడనైతని. ఇది హేతువు చేసుకుని మీకు జ్ఞాపకము చేయవలనని ఉండి ఎక్కువ ధైర్యము కలిగి సంక్షేపముగా మీకు వ్రాయుచున్నాను. కాగా క్రీస్తు యేసును బట్టి దేవుని విషయమైన సంగతులలో నాకు అతిశయ కారణము కలదు. ఎలాగనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను క్రియ చేతను గురుతుల బలము చేతను మహత్కార్యముల బలము చేతను పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేనిని గూర్చి మాట్లాడా తెగింపను. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్లనున్న ప్రదేశములందు ఇల్లూరికు ప్రాంతము వరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించి ఉన్నాను. నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకుండు నిమిత్తము ఆయనను గూర్చిన సమాచారం ఎవరికి తెలియజేయబడలేదో వారు చూతురనియు వినని వారు గ్రహింతురనియు వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామ మెరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలనని మిక్కిలి ఆశగలవాడనై ఉండి అలాగున ప్రకటించితిని. ఈ హేతువు చేతను మీ వద్దకు రాకుండా నాకు అనేక పర్యాయములు ఆటంకములు కలిగెను. ఇప్పుడైతే ఈ ప్రదేశములలో నేను ఇక సంచరింపవలసిన భాగము లేదు గనుక అనేక సంవత్సరముల నుండి మీ వద్దకు రావాలనని మిక్కిలి అపేక్ష కలిగి నేను స్పెయిను దేశమునకు వెళ్ళినప్పుడు మార్గములో మిమ్మల్ని చూచి మొదట మీ సహవాసం వలన కొంత మట్టుకు సంతృప్తి పొంది మీ చేత అక్కడికి సాగనంపబడుదునని నిరీక్షించుచున్నాను. అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయుచు యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బేదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారును అకయా వారును కొంత సొమ్ము చందా వేయ ఇష్టపడిరి. అవును, వారు ఇష్టపడిన దానిని చేసిరి. వారు వీరికి రుణస్థులు. ఎట్లనగా అన్యజనులు వీరి ఆత్మ సంబంధమైన విషయములలో పాలివారే ఉన్నారు గనుక శరీర సంబంధమైన విషయములలో వీరి ఈ పనిని ముగించి ఈ ఫలమును వారికి అప్పగించి నేను మీ పట్టణము మీదుగా స్పెయినునకు ప్రయాణము చేతును. నేను మీ వద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యేసు యొక్క ఆశీర్వాద సంపూర్ణముతో వత్తునని ఎరుగుదుము. సహోదరులారా, నేను యూదయలోనున్న అవిధేయుల చేతులలో నుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లును నేను దేవుని చిత్తము వలన సంతోషంతో మీ వద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందునట్లును మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనయందు నాతో కలిసి పోరాడవలనని మన ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి ఆత్మ వలని ప్రేమను బట్టి మిమ్మను బతిమాలు కొనుచున్నాను. సమాధానకర్తయగు దేవుడు మీకు అందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. 16వ అధ్యాయము. కెంక్రియాలో ఉన్న సంఘ పరిచారకులకు ఫిబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండెను. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లాకును అకులాకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్యజనుల్లోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. ఆసియాలో క్రీస్తుకు ప్రథమ ఫలమై ఉన్న నా ప్రియుడగు ఎపైనెట్టుకు వందనములు. మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు. నాకు బంధువులను నా తోడి ఖైదీలనైన అంద్రోనికును యూనియాకును వందనములు. వీరు అపోస్తలులో ప్రసిద్ధికెక్కిన వారే, నాకంటే ముందుగా క్రీస్తునందున్నవారు. ప్రభువునందు నాకు ప్రియుడగు అంప్లియాతునకును వందనములు. క్రీస్తునందు మన జతపనవాడగు ఊర్బానుకును నా ప్రియుడగు స్టాకునకును వందనములు. క్రీస్తునందు యోగ్యుడైన అపెల్లేకు వందనములు. అరిస్టోబూలు ఇంటివారికి వందనములు. నా బంధువుడగు హేరోదియేనుకు వందనములు. నర్కీసు ఇంటివారిలో ప్రభువునందున్న వారికి వందనములు. ప్రభువునందు ప్రయాసపడు త్రుపైనాకును త్రుపోసాకును వందనములు. ప్రియురాలకు పెరిస్సునకును వందనములు. ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడెను. ప్రభువునందు ఏర్పరచబడిన రూపునకును వందనములు. అతని తల్లికి వందనములు. ఆమె నాకును తల్లి.
అసుంక్రితుకును, ప్లెగోనుకును, హెర్మేకును, పత్రోబకును, హెర్మాకును, వారితో కూడా ఉన్న సహోదరులకును వందనములు. పిలోలోగుకును, యాలియాకును, నేరియాకును, అతని సహోదరుకిని, ఒలుంపాకును, వారితో కూడా ఉన్న పరిశుద్ధులందరికీ వందనములు. పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరికొకరు వందనములు చేయడి. క్రీస్తు సంఘములనియు మీకు వందనములు చెప్పుచున్నవి. సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయ వారిని కనిపెట్టి ఉండిరని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోవుడి. అట్టివారు మన ప్రభువైన క్రీస్తు కాక తమ కడుపునకే దాసులు. వారు ఇంపైన మాటల వలనను ఇచ్చకముల వలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు. మీ విధేయత అందరికీ ప్రచురమైనది గనుక మిమ్మల్ని గూర్చి సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమే జ్ఞానులను, కీడు విషయమే నిష్కపటులునై ఉండవలనని కోరుచున్నాను. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక త్రొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. నా జత పనివాడగు తిమోతి, నా బంధువులకు లూకియా, యాసోను, సోసీపత్రు అనువారును మీకు వందనములు చెప్పుచున్నారు. ఈ పత్రిక వ్రాసిన తెర్తియా అను నేను ప్రభువునందు మీకు వందనములు చేయుచున్నాను. నాకును యావత్ సంగమునకు ఆతిథ్యమిచ్చు గాయియు మీకు వందనములు చెప్పుచున్నాడు. ఈ పట్టణపు ఖజానాదారుడగు ఎరస్తును, సహోదరుడు క్వర్తును మీకు వందనములు చెప్పుచున్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. సమస్తమైన అన్ని జనుల విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్యదేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారముగాను, యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మల్ని స్థిరపరచుటకు శక్తివంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమగణతకు అర్హుడా, అద్వితీయ జ్ఞానవంతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడా, కృపాసత్య సంపూర్ణుడా, కృప వెంబడి కృపతో మమ్మల్ని కాపార్చిన దేవానికి వందనాలయ్యా. అయ్యా, ఈ ఉదయ కాలమును మా అపరాధములను, మా పాపములను దయతో క్షమించండి. మా తలంపులు, ఆలోచనలు, చేతులు, నడతలు, వినికిడి, మాటలు, చూపులు అయ్యా సమస్తమును క్షమించండి ప్రభువనైనా. నీ రక్తంతో మమ్మల్ని, మా కుటుంబస్తులను కడగండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. నీ ముందు నిర్ధారహితంగా నిలవబెట్టండి ప్రభువా. అయ్యా, నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభు. వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేయండి. వాక్యానుసారంగా జీవించే భాగ్యము దయచేయండి నాయన. నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. గొప్ప దేవుడా, మంచి దేవుడా, మహిమగణతకు అర్హుడా, యోగ్యుడా, మా కుటుంబాల్లో మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. కుటుంబాల్లో రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి. రాతి గుండె కలవాని మాంసపు గుండెగా మార్చండి ప్రభా. నీకే వందనాలు. మా ఇరుగు పొరుగు, మా పట్టణాలు, ప్రాంతాలు అన్నిటిని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. మా బంధువులు, స్నేహితులు అందరికీ నీ కృప కలుగును గాక ప్రభా. నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా తండ్రి నాయన, మా దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని మా భారతదేశం పైన కృప కలుగును గాక. 144 కోట్ల భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగును గాక, విడుదల కలుగును గాక. నీ చిత్తం పరలోకంలో జరుగుతున్నట్లు భారతదేశంలో జరిగించండి ప్రభా. అయ్యా తండ్రి, ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి. వాటిని పరిపాలిస్తున్న రాజులను, వారి కింద పనిచేసిన అధికారులకు నీ కృప కలుగును గాక. జ్ఞానం, వివేకంతో నాయన పరిపాలన చేయుటకు నీ కృపను అనుగ్రహించండి నాయన. నీకే వందనాలు. అందరికీ అంతటా రక్షణ దయచేయండి. ఇజ్రాయెల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి. ఇజ్రాయెల్ సరిహద్దుల్లో సమాధానం ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా, నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా నాయన, నీ చిత్తం పరలోకంలో జరుగుతున్నట్లు భూమి అందంతటా జరిగించండి. నీ రాజ్యం స్థాపించండి. దైవజనులందరికీ మీరు తోడై ఉండండి. వారి ఆకపోకలని కాపుదల భద్రత ఉంచండి. నిలవబడిన ప్రతి చోట వాక్శక్తిని అనుగ్రహించి నాయన ధైర్యంతో వాక్యమును బోధించు. అయ్యా తండ్రి, కృపను మీరు అనుగ్రహించండి నాయన. వారి కుటుంబాలన్నింటినీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి. అవసరతలు అక్కలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చండి. క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి. అయ్యా, నీ రూపులోకి మార్చండి. డినామినేషన్స్ భేదములు తొలగించండి. ఆత్మ అనుగ్రహించి ఏకమనసు అందరికీ మీరు దయచేయండి. ప్రార్థనా వీరులుగా, విజ్ఞాపన వీరులుగా ప్రతి క్రైస్తవుని మీరు మార్చండి. మీరు రూపాంతరపరచండి తండ్రి. అయ్యా, నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గొప్ప దేవుడా, మీరే సహాయం చేయండి. అయ్యా తండ్రి నాయన, మా ఇలా అపరాధం చేసిన వారికి క్షమించిన ప్రకారం అపరాధాలన్నీ క్షమించండి. శోధనలోకి తేక ప్రతి కీడు నుండి మమ్మల్ని తప్పించండి. దుష్టుడు బారి నుంచి తప్పించమని దినమంతా మీకు ఇష్టలుగా, మీ హృదయానుసారులుగా, నీ చిత్తానుసారులుగా జీవించే భాగ్యము నాకు, మాకు అందరికీ మీరు దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు వాక్యమే విజయం, ప్రభేసు నామంలో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.